మామూలుగా లేదండి అసలు. దీన్ని మనం ఆలోచించాల్సిన విషయమే. ఎలాగో మనం దగ్గరకొచ్చినట్టే అనిపిస్తుంది ఇంకా. ఇంకా ఆడడానికి ఏం డ్రామాస్ లేనట్టున్నాయి. ఆడియో రికార్డ్స్ గూడా బయటికి రావట్లేదు. 'శేఖర్ భాష' ఎలాగో 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నాడు. సో, వీటన్నిటితోటి కొత్త విషయాలేం లేవు. చోరీ కేసు అది నిజమే అయ్యుండుంటే ఖచ్చితంగా కేసు అయ్యుండేది గదా! పుస్తెలతాడు అలా గావచ్చు ఇవన్నీ. కాదండి. ఇన్ని ఆ! రోజులు ఎందుకు చూసుకోలేదండి? ఇన్ని రోజులు ఎందుకు చూసుకోలా? అందుకనే నిజమే అది తను అది ఒట్టి మాట అండి. ఒట్టి మాటంటారు. అంటే ఒట్టి మాట. చోరీ అనేది. ఒక్క నిమిషం అండి. హలో అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి అండి. ఓకే. చెప్పండి. ఇది లావణ్య ఆ! మీద ఇంత జరుగుతుంది కదా. అవునండి. ఆ, మామూలుగా దీని గురించి అది పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ జరుగుతుంది అని అంటున్నారు కదా. హ్మ్. కానీ మనుషులు, పిల్లలు ఈ మధ్య ఈ రోజుల్లో నెగిటివ్ ఎక్కువ తీసుకుంటున్నారండి. నిజమేనండి. లావణ్య ఇలా చేయటం వల్ల హ్మ్. ఎవరైనా ఎవరి మీదైనా, హ్మ్. అంటే ఇప్పుడు హస్బెండ్ మీద అవనివ్వండి, మామూలుగా అత్తగారి మీద అవనివ్వండి, ఏదైనా హ్మ్. మనం మీడియాకి వెళ్ళిపోవచ్చు. లేదండి. మీడియాకి వెళితే ఎంత దిగజారుద్దో పరిస్థితి, వ్యక్తిగత జీవితం అనేది గూడా మనం ఆలోచించుకోవాలి. కరెక్టేనండి మీరు చెప్పింది. హ్మ్. కానీ ఏంటంటే నెగిటివ్ తీసుకునే వాళ్ళందరేమో తన గురించి నెగిటివ్ మీడియాకి వెళితే ఇలా పబ్లిసిటీ అయితే పరువు పోతుంది కదండి. ముందు మెయిన్ ఎవరైనా పరువు కోసం ఆలోచిస్తారు కదా. హ్మ్. అప్పుడు తను రాస్తారు యాక్టర్ కాబట్టి తనకేమీ ఇది ఉండదు. కానీ హ్మ్. నార్మల్ పీపుల్ ఒక్కసారి పరువు పోయిన తర్వాత హ్మ్. అది చాలా వాళ్ళకి చాలా, అంటే వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుంది, వాళ్ళ భవిష్యత్తు లైఫ్ చాలా ఇది ఉంటుంది. హ్మ్. మీడియా అనేది, నేను లావణ్యని అంటలేదండి, రాష్ట్రాన్ని అంటలే, అలా అంటారు. మీడియా వాళ్ళు దీన్ని ఎక్స్పోజ్ చేయటం మానవేయాలి. కరెక్టే అండి. మీడియాకు కూడా ఒక నియంత్రణ అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. చెప్పండి. ఈరోజు మీ ఎందుకంటే అభిప్రాయాలు తీసుకుంటున్నామంటే అందుకే మేమిప్పుడు. లావణ్య కూర్చుంది, నూర్చుంది, రోడ్డు హ్మ్. మీదకి వచ్చింది, బూతు మాట మాట్లాడింది, వాళ్ళనంది, వీళ్ళనంది, అలా ప్రతి ఒక్కటి తన్ని ఒక హీరోయిన్ చేసి ఎక్స్పోజ్ చేస్తారండి. అది చాలా తనకు కూడా అదే నచ్చుతున్నట్టుంది. అందుకే రోజుకొక కొత్త అప్‌డేట్‌తో బయటికి రావడం లాంటివి కూడా అవునండి. జరుగుతున్నాయి. అవును. తను కూడా ఏంటంటే నేను మీడియాలో వస్తున్నాను, అందరికీ తెలుస్తున్నాను అనే హ్మ్. ఇదిలో తన్ని హీరోయిన్ చేయకోకుండా వీళ్ళందరూ కూడా ఇప్పుడు తను ప్రతి చోటకి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది. వాళ్ళు మీడియా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఆమెని. హ్మ్. అంటే ఎంత వేస్ట్ క్వశ్చన్స్ అడుగుతారంటే అసలు వినే వాళ్ళకి హ్మ్. అసలు బాగుండట్లేదు సారీ. హ్మ్. కానీ ఇది చాలా సమాజానికండి చాలా ఇది. అవునండి. ఎందుకంటే సమాజం ఒక ఆడపిల్లలు మన ఎథిక్స్, మన సంస్కృతి సాంప్రదాయం దెబ్బతినటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇది ఎక్కడితో ఆపేసేయాలి. ఆమె రోడ్డు మీదకి రాకుండా, మళ్ళీ మీడియాకి రాకుండా, మీడియా వాళ్ళందరూ అసలు ఆమెను తీసుకోకూడదు. మెయిన్ మీడియా అనాలండి అది మనం. ఇంకా చాలా దగ్గరకొచ్చేసిందిలెండి. ఎందుకంటే వన్స్ ఈ 'రాజ్ తరుణ్' అనే అబ్బాయి బయటకొచ్చేసి తనదేదో వెర్షను, పోలీసులు ఏదో ఒకటి చేసుకోవచ్చండి. మనం ఎన్ని పంచాయతీలు చూడట్లేదు. ఆ అమ్మాయికి కావాల్సిందేంటి? అతనికి వాళ్ళిద్దరికో క్లారిటీ ఉందండి. తెలియంది మనకే గాని, మనం ఏదో కొత్త అప్‌డేట్స్, కొత్త క్యారెక్టర్స్ అని మాట్లాడుకుంటున్నాం గానీ, లేదండి వాళ్ళిద్దరికీ తెలుసు ఇద్దరు తప్పులు చేశారు. ఏది ఎలా వెళ్తది, దాన్ని ఎలా సెటిల్ చేసుకోవాలి అనేది కూడా ఇద్దరికీ తెలుసండి. మనం అసలు ఆలోచించాల్సిందే నేను లేదు. కాలేజీలో వర్క్ చేస్తానండి. కాలేజీల్లో చూడండి, స్కూల్స్ లో చూడండి, టీచర్స్ అవనివ్వండి, హ్మ్. ఎవరైనా అండి సైన్స్ కలిసిన ఈ లావణ్య టాపికే. అవునా అండి? ఆ ఆ! అమ్మాయి అసలు ప్రతి చోట అండి ఆ అమ్మాయి ఒక కేవలం మీడియా వాళ్ళేనండి. ఇలాంటివి ఇప్పుడు తెర వెనుక కూడా జరుగుతున్నాయి. అది ప్రజలకు తెలియదు. కానీ ఈ లావణ్యని హీరోయిన్ చేసింది మీడియా వాళ్ళేనండి. కానీ ఇలా బయటకొస్తే కూడా జీవితాలు ఎంత నాశనమైపోతాయి అనేది కూడా తెలుసుకోవాల్సిందేనండి. మీరొక్క కానీ యాంగిల్ ఆ మనం అమ్మాయి చూడకూడదు. చూడండి, ఆ అమ్మాయి ఎక్కడ కూడా ఒక సిగ్గు గాని, హ్మ్. అసలు నేను ఇలా మాట్లాడుతున్నాను నా లైఫ్ ఏంటిగా అని గాని, కనీసం వాళ్ళ మదర్ ఫాదర్ అండి, ఫాదర్ చూడండి ఆ రోజు అమ్మాయిని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. రేపొద్దున నన్ను ఏమంటారు జనాలు అనేది వాళ్ళకి ఏం మాత్రం ఒక సిగ్గు అసలు ఏమీ లేదండి. నిజమేనండి. అది కూడా వాళ్ళ మళ్ళీ ఫాదర్ 'రాజ్ తరుణ్‌కి' షేక్ హ్యాండ్ ఇచ్చి ఎళ్లి పక్కనే కూర్చున్నాడండి. అవునండి. అసలు హ్మ్. ఆ రాజు సైడ్ కూడా తప్పండి. ఏంటి వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వటం ఏంటి? ఆ అమ్మాయి అబ్బాయి పక్కన బాగా పాపం కూర్చోబెట్టి డ్రింక్ చేసి కూడా ఉన్నట్టున్నాడు. అసలు సరిగ్గా స్పృహలో కూడా లేదు. కింద పడ్డాడు. ఆ స్లిప్పర్ కాలు స్లిప్ అయినట్టుంది. కింద పడ్డాడు. అటు లాగితే అటెళ్తున్నాడు. ఇటు లాగితే ఇటెళ్తున్నాడు. పట్టుకుని తను ఒక వస్తువులాగా రాజు హ్మ్. తను చెప్పులు వేసుకుని వెళ్ళిపోదాం వాళ్ళ ఫాదర్ హ్మ్. పట్టుకుని తీసుకువెళ్ళటము, అదేదో వస్తువు అది మాది అని తీసుకెళ్లిపోవటము, ఆ రాజుగారి పక్కన కూర్చుని మాల్వి మహోత్సవం మీద ఆమె చెప్పులు తీయటము, హ్మ్. అసలు ఇదంతా చూసే వాళ్ళకి ఎంత ఇదిగా ఉందంటే హ్మ్. ఎవరిది తప్పు ఎవరిది తప్పు కాదు, ఏమిటి ఈ మీడియా
సమాజం ఎటువైపు వెళ్తుంది అనేది ఆలోచించాలండి. లేదండి, ఇప్పుడు మాత్రం సమాజానికి చాలా ఆలోచన మొదలైంది. మేము ఇన్ని రోజులు ఏమో అనుకున్నామో, మేము నిన్నటి నుంచి పబ్లిక్ కాల్స్ మేము తీసుకున్న తర్వాత మాకు కూడా అర్థమైంది సమాజం దీన్ని చాలా నెగిటివ్ గా చూస్తుంది. సమాజానికి కూడా ఒక యాంగిల్ ఉంది. పైగా ఇలాంటి వాళ్ళు ఎవరిని ఇన్స్పైర్ చేయలేరండి. సొసైటీ చాలా గొప్పది. మనమందరం ఎలా ఎదిగామండి, మన చుట్టూ ఎన్ని స్ఫూర్తివంతమైన కథలు ఉన్నాయి, ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నాయి. చెడు తొందరగా ఇలా స్ప్రెడ్ అవుతుందండి. కరెక్ట్. ఏమవుతుందంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది, తొందరగా కాదు. కానీ ఓన్లీ మీడియాను కట్టడి చేయాలండి. మీడియా ఆమె ఏం చేసినా మీడియాలో చూపిస్తుందండి. నేను మీకు ఇంకొక విషయం చెప్పనా, జనం ఎలా చూస్తున్నారండి, చూసి పుష్ చేస్తున్నారు ఆ వీడియోస్ ని. కరెక్ట్. సమాజానికి కూడా ఏంటంటే Yes. ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ అంతే. ఇవాళ ఏం చేసింది లావణ్య, రేపేం చేస్తది. ఎన్ని జీవితాలను పాడు చేస్తాయో, లేని ఐడియాలు పుట్టించడం. అంటే దీని వల్ల పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది. అవును. వాళ్ళ బట్టి ఉంటుంది. అంతేనండి. ఒక సినిమా తీసినా అంతే కదా, ఒక వెబ్ సిరీస్ తీసినా అంతే కదా. మనము ప్రతిదానికి టెక్నాలజీ అనే దానికి కావచ్చు, ఒక కత్తిని కూడా మనం రెండు రకాలుగా వాడతాం, మంచికి వాడతాము, చెడుకి వాడతాం కదా. స్త్రీ జాతికి లావణ్య ఒక సిగ్గుచేటండి. మీరు ఎన్నన్నా చెప్పండి. దానిలో తను సమాజానికి సిగ్గుచేటండి. కరెక్టే అండి. మనకి ఇక్కడ కృష్ణకుమారి గారు ఉన్నారు, మేడం తో కూడా ఒకసారి మీరు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు విజయలక్ష్మి అండి, హైదరాబాద్ లండన్ హౌస్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి. ఓకే అండి. నేను ఒక లెక్చరర్ ని, లాంగ్వేజ్ లెక్చరర్ ని. ఉమ్. అసలు పిల్లలకి ఎవరు మేడం క్లాస్ లో కూడా మ్యామ్ లావణ్య గురించి పిల్లలు డిస్కస్ చేసుకున్నారంటే ఆ అమ్మాయి ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి మ్యామ్. అవునండి, అవును. అయితే ఇది ఒక స్త్రీ జాతికే సిగ్గుచేటు కాదండి. ఆ అమ్మాయి సమాజం మొత్తానికి, వ్యవస్థలన్నిటికీ సిగ్గుచేటండి. అసలు ఈ అమ్మాయి ఇలా తయారవడానికి రకరకాల కారణాలు దోహదపడ్డాయండి. వాటిల్లో మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ, అవును మ్యామ్. అలాగే తల్లిదండ్రులు, అవును మ్యామ్. వాళ్ళిద్దరూ కారణం అండి. ఎందుకంటే ఈ డ్రగ్స్ పెడ్లర్ గా అమ్మాయి అవతారం ఎత్తిన తర్వాత, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసు ఇన్ని రోజులా అండి. అవును మ్యామ్. ఇట్లాంటిది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ లో నిందితులు ఎవరో తెలియజేసి వాళ్ళకి శిక్ష పడింది అనుకోండి, Yes, ma'am. ఇలాంటి వాళ్ళు అమ్మో ఈ బిజినెస్ లోకి వెళ్ళకూడదు అనుకుంటారు. ఎంతో కొంత నియంత్రణ ఉంటదండి. అసలు ఏమి చేయమగుట్టినట్లేదండి. అవును మ్యామ్. ఎవరికి వాళ్ళు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నారు మ్యామ్. చూస్తున్నారు. అవును. ఎవరికి వాళ్ళు వాళ్ళు ఈ ఒక కేసు, ఈ అమ్మాయి రోడ్డు మీదకి రావటం, మీడియా వాళ్ళు ఎంటర్టైన్మెంట్, వాళ్ళ వ్యూస్ కోసం చూసుకుంటున్నారు. మరి పోలీసులు ఏమో. కానీ అంటే స్త్రీ జాతలు కదా మ్యామ్. స్త్రీకి ఒక ఎథిక్స్ ఉంటాయి కదా మ్యామ్. అంటే కాదమ్మా, అలా కాదు. స్త్రీకి మాత్రమే ఎథిక్స్ ఉంటాయి అనుకోవటం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు మనిషి అనే మనిషి ఆడ మగ అనేది తర్వాత విషయం. ప్రతి మనిషికి ఎథిక్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇప్పుడు ఆడవాళ్ళందరికి ఎథిక్స్ ఉన్నాయి అనుకోండి, మరి ఎథిక్స్ లేని మగవాళ్లే కదా ఈ ఆడవాళ్ళని చెడగొట్టేది. అందుకని మనం సమాజానికి ఎథిక్స్ రావాలి అంటే అసలు మంచి గురించి మనుషులు వాళ్ళ జీవన విధానంలో మంచిని ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక రైట్ గైడెన్స్ అండి. ఇవాళ ఆ గైడెన్స్ లేదు. మన సినిమాలు ఎలా చెడగొడుతున్నాయి, మన టీవీ సీరియల్స్ ఎలా చెడగొడుతున్నాయి. ఇప్పుడు సహజీవనం కరెక్ట్ కాదు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ లో జరుగుతున్నది ఏంటంటే సహజీవనం కాదా? బిగ్ బాస్ ని మనం చూస్తున్నామా లేదా? అంటే మనం సపోర్ట్ చేస్తున్నట్లే కదా. అందరిది తప్పు ఉందండి. మీడియా అది అందుకని ఇప్పుడు ఇలా ఉన్న తర్వాత ఒకళ్ళు సరిగా లేరు అని మనం అనుకోవటానికి లేదండి. ఈ సరిగా లేని వాళ్ళందరూ అక్కడ ఒక గ్యాంగ్ గా తయారయ్యారు. అదొక నెట్వర్క్ అయిపోయింది. ఆ నెట్వర్క్ వల్ల చాలా మంది అమాయకులని నేను అనను, బలహీన మనస్కులు బలైపోతున్నారు. అమాయకులేం కాదు, వాళ్ళ బలహీన మనస్తత్వం. అక్కడేదో ఆనందం ఉంది అని అనుకుంటున్నారు. లేకపోతే మస్తాన్ సాయికి ఏంటండి అవసరం? డబ్బులకు డబ్బులు ఉన్నాయి, తెలివికి తెలివి ఉంది, ప్రొఫెషన్ ఉంది, అన్ని ఉండి దానికి ఎందుకు అట్రాక్ట్ అయ్యాడండి? ఇంకేదో చెయ్యాలి జీవితంలో, ఇంకేదో చూడని ఆనందాలను చూడాలి, సంతోషాలు.
డబ్బులు ఎక్కువగా ఉండి కూడా ఇలాంటి జల్సాలకు పాల్పడుతుంటారు. అందుకని ఇలా డబ్బులు ఎక్కువైన మగపిల్లలు చేసే జల్సాలకు కూడా ఆడపిల్లలు బలయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ లావణ్యలే ఉంటారు కదండి, నష్టపోయే అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారు. ఉన్నారు. మెసేజ్ ఇవ్వండి మ్యామ్. కృష్ణకుమారి మ్యామ్, మీరు చాలా బ్రేవ్ లీడర్ లాంటి వాళ్ళు. మీరు ఈ కేసుకి ఒక మెసేజ్ ఇవ్వండి, ఇలా చేయకూడదు. మీరు టీవీ వాళ్ళకి కానీ, సమాజానికి కానీ, పోలీసులకు కానీ మీ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వండి మ్యామ్. చాలా తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి మీ ఇన్వాల్వ్మెంట్ కి. ఓకే.